అయోధ్య రాజకుమారులు యుక్త వయస్కులై తమ విద్యను పూర్తి చేసుకుని అయోధ్య నగరానికి తిరిగి వచ్చారు. కొంత సమయం దేశ సంచారం చేసి వచ్చిన తరువాత వారికి రాజ్యంలో ఏ ఏ బాధ్యతలు ఇవ్వాలి అనే దాని మీద చర్చ ప్రారంభమైంది. ఈ సమయంలో మంథర గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మంథర మహామేధావి. ఆమె అశ్వపతి కుటుంబంతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గొప్ప వ్యాపారవేత్త కూడా ఆమె. అదే సమయంలో ఈ మంథర యొక్క యుక్త వయస్కురాలైన కుమార్తె అకస్మాత్తుగా మరణించింది. ఆమె కైకేయి యొక్క మిత్రురాలు కూడా. ఎప్పుడైతే ఆ అమ్మాయి మరణించిందో మంథర ఆ విచారంతో కైకేయిని ప్రేమగా చూడడం మొదలుపెట్టింది. అశ్వపతి కైకేయిని దశరథుడికిచ్చి వివాహం చేస్తానంటే మంథర ఏమాత్రం అంగీకరించలేదు. వృద్ధుడైనటువంటి దశరథుడికి వివాహం ఎలా చేస్తావు నువ్వు అని చెప్పి అడ్డుకుంది కూడా. కానీ అశ్వపతి తన మనవడు అయోధ్యకు రాజు అవుతాడనే భావంతో వివాహం జరిపించాడు. ఆ వివాహాన్ని అడ్డుకోలేకపోయింది మంథర. కానీ తన కైకేయిని విడిచి ఉండలేక తన పుత్రికలాగే ఆమెను చూస్తుంది కాబట్టి తను కూడా అయోధ్య వచ్చేసింది. అయోధ్య వచ్చేసి రాజకుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఇక్కడ వాణిజ్యాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత ఈ కైకేయి కూడా సంతానం కలగకపోతే ఆ సమయంలో కూడా తను అలాగే ఉండిపోయింది. తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం తర్వాత భరతుడు జన్మించిన తర్వాత భరతుణ్ణి రాజును చెయ్యాలనే సంకల్పాన్ని మంథర తీసుకుంది. అక్కడ నుంచి ఈ దశాతోటి యుద్ధంలో దశరథుడు ఓడిపోయిన తర్వాత అయోధ్య ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఆ సమయంలో సంపన్నురాలైనటువంటి మంథర మాటకు విలువ పెరిగింది. ఇలా ఉండగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్యాధ్యయనం పూర్తి చేసుకుని వచ్చారు. ముఖ్యంగా యువరాజు కావలసిన అర్హతలున్న రాముడికి భరతుడికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దాని మీద చర్చ జరుగుతుంది. అలా చర్చ జరుగుతున్న సమయంలో రాజబంధువులందరికీ కూడా పారితోషికాలని పంచిపెట్టి మంథర ఏం చేసిందంటే భరతుడికి విదేశాల రాజులతో దౌత్య సంబంధాలను నెలకొల్పేటటువంటి అధికారిగా భరతుణ్ణి చేసింది. రాముణ్ణి నగర రక్షణ బాధ్యతలు సేకరించేటటువంటి భద్రతాధికారిగా చేసింది. భరతుడికి విదేశాల వాళ్ళందరితో సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇక ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి దేశంలో రక్షణాధికారిగా ఉండడం చాలా కష్టం. నగర కోటలలో కానీ మరొక చోట కానీ రక్షణ చేయడం అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి చోట రక్షణాధికారి కఠినంగా ఉంటే వాడికి చెడ్డ పేరు వస్తుంది. నేరాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటే అసమర్థుడు అంటారు. ఆ రకంగా కైకేయి భరతుడికి మీద అందరి దృష్టి చక్కగా పడేటట్టుగా ఏర్పాటు చేసింది.
అదే విధంగా రాముడిని ఇరుకుల్లో పెట్టాలనే ప్రయత్నం చేసింది. కానీ రాముడు ఎంత ఎలాగుంటాడంటే, నాకు ఇది కావాలని ఎప్పుడూ కోరడు. 18 సంవత్సరాలుగా ఈ అశ్వపతి యొక్క రాజబంధువులు ఇక్కడ ఉండి అతన్ని అనేక ఇబ్బందులు పెడుతున్నా, దశరథుడికి దూరంగా ఉంచిన ఏనాడు కూడా తను ఏనాడు విసుగు చెందలేదు. ప్రతి దాన్ని ఒకేలాగా తీసుకుంటూ ఉంటాడు. ప్రతి వాళ్ళని ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు. వీడు నా పట్ల ఇలాగున్నాడనే భావం ఏనాడు అతని మొహంలో కనిపించదు. అంత ధీరోదాత్త స్వభావం గలవాడు. అవిశ్రాంతంగా పనిచేయడమే అతనికి తెలుసు. ఫలితం వైపు కూడా ఆశించడు. ఆ రకంగా ఒక వ్యాపారవేత్తగా మంథర భరతుడికి అందరి రాజులతోనూ సత్సంబంధాలు ఏర్పడేశాకని, ఇక్కడ నేరాలను అరకట్టేటువంటి భద్రతాధికారిగా రాముడి యొక్క స్థితి అందరి దృష్టిలోనూ చులకనగా మారేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తర్వాత కాలాల్లో ఎలాగ వస్తుందనేది చూడాలి. అందుకే ఎప్పుడైతే రాముడు అడవులకు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడో ఆ సమయంలో కైకేయికి నీకు 2 వరాలు ఇచ్చాడు కదా దశరథుడు, ఆ 2 వరాలు అడుగు అని చెప్పినప్పుడు, ఓహో కాగల కార్యం గంధర్వులే చేస్తున్నారు సరే అని కైకేయి దాన్ని తాత్కాలికంగా అంగీకరించి సాక్షి మాత్రంగా ఆమె ఉంది. రాముడికి కావలసినట్టు చేసి రాముడిని ఉన్నతంగా తీర్చిదిద్దింది. ప్రజలందరి దృష్టిలోనూ వాళ్ళనే మాటలను పడుతూ ఆమె అప్పుడు కూడా నా కొడుక్కి నేను చేసుకున్నాననేటువంటి ఇది ఉంది. అది ఈ మంథర యొక్క పాత్ర. హరి ఓం తత్సత్.